చూడు, 2 సంవత్సరాల్లో నీళ్ళలో ఉండే చేప బయట వేస్తే ఎంత అల్లాడిపోతుంది అది. ఈ 2 సంవత్సరాలు ఇల్లు వదిలి బయట రాకుండా తలుపులు వేసి ఇంటిలో ఉన్నటువంటి కిటికీలు వేసి వెలుపట రాకుండా ఉండిపోయావు. ఎంత భయం నీకు! బయట వెళ్ళితే ఎక్కడ వైరస్ పట్టుకుని నన్ను చంపేస్తుందో మరణ భయం. మరణ భయం, వైరస్ చంపేస్తుంది. అయితే వైరస్ కంటే ఘోరమైంది మనము చేసే పాపం. అది చంపేస్తుంది మనలను. పాపం వల్ల వచ్చే జీతం మరణం. వాక్యానికి, మనసాక్షికి, దేవునికి విరుద్ధంగా ఎవడు ఏ పాపం చేసినా వాని మీద మరణం పరిపాలిస్తుందన్నమాట మరిచిపోవద్దు. వాని మీద మరణం పరిపాలిస్తూ ఉంటున్నది. ఏదో ఒక రోజు అది పట్టుకొని చంపేస్తుంది. దానికి భయపడవా? దానికి దిగులు చెందవా? దాన్ని పరిత్యజించవా? ఆలోచించు. భయం కలిగి బ్రతుకుదాం. 2 సంవత్సరములు ఈ వైరస్ వలన ఎంతమంది కాల గర్భములో కలిసిపోయారు. ఎంతమంది కలిసిపోయారు. పాప ఫలితం ఏదో ఒక రోజున అదే పరిస్థితికి మళ్ళీ తీసుకు వెళ్ళిపోతుందనే మాట మరిచిపోవద్దు. నేను బహిరంగంగా తప్పు చేసిన, రహస్యంగా తప్పు చేసిన, నా దేవుడేమి నన్నేమి అనలేదు. నేను చేసేది నా దేవుని కరెక్ట్గానే ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. పిచ్చోడు, వెర్రివాడు వీడు. ఎందుకు తెలుసా దేవుడు ఊరుకున్నాడు? వీడు ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మారటానికి సమయం ఇస్తున్నాడే. కానీ నువ్వు పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే గాన దేవుడు ఇంత ఘోరమైన తప్పులు చేసిన నా దేవుడి కృప నా మీద ఉన్నది, అనే ప్రేమ నా మీద ఉంది కాబట్టి వెంటనే దేవుడు నా విషయంలో ఏ నిర్ణయము తీసుకోవడానికి కృప నా మీద ఉంది అని నన్ను క్షమించేస్తూ ఉంటాను. నేను తప్పు చేస్తా, మోకాళ్ళు వేస్తా, క్షమించంటాను. మళ్ళీ తప్పు చేస్తాను, మళ్ళీ క్షమ అడుగుతాను, దేవుడు క్షమించేస్తాడు. ఇది కృపాకాలం అండి. బుద్ధి లేని వ్యక్తులు వీళ్ళు. బుద్ధి లేని వ్యక్తులు వీరు. దేవుని మనిషికి తెలియలేదు. ఎంత తప్పు చేసిన సమయం ఇస్తున్నాడు అంటే మార్పు కోసం ఇస్తున్నాడు. దేవుడు నిర్ణయించిన కాలములో మనుషుడు మారితేనే సరే, మారకపోతే కాల గర్భములో వాడు కలిసిపోతాడు. కలిసిపోయిన తర్వాత వాని పాదాల కింద పాతాళం ఉంది, అక్కడ ఆరని అగ్ని ఉంది, అక్కడ వాని చావని ఆత్మ నిత్యము కాలిపోతూ ఉంటుంది. భయంకరమైన దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు రాగలుగుతాయి. దయచేసి మళ్ళీ నేను చెబుతా, ఇది జీవితం కాదు. ఇది ప్రతి స్థలములో నేను చెబుతా, ఇది జీవితం కాదు. బ్రతికితే 70, బలముంటే 80. ఆ తర్వాత ఎవడైనా ఈ బాహ్య ప్రపంచములో వాని యొక్క ప్రాణాన్ని గట్టిగా పట్టుకొని నిలుపుకోగలడా? లే. మనిషిలో ఉన్న ఈ ప్రాణాన్ని మరణము తన్నుకొని వెళ్ళిపోతుంది. మరణానికి దయ, కనికరం, ప్రేమ మరణానికి లే. ధనవంతుడైనా దరిద్రుడైనా, విద్యావంతుడైనా విద్యావిహీనుడైనా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా, వాడు ఎవడైనా సరే మరణం వారి ప్రాణము తన్నుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఇది జీవితం కాదని నేను చెబుతా. ఇంకొకటి ఏంటి తెలుసా? మరణమే మన అంతం కాదు. మరణం మన అంతం కాదు. మరణము తర్వాత వచ్చేదే అసలైన సిసలైన జీవితం. అదే అసలైన జీవితం. ఎందుకు తెలుసా? ఈ ప్రాణానికి, ఈ జీవం మరణము తనుకుని వెళ్ళిపోతుంది. యోగ్యురాలవై, యోగ్యుడవై తనువు చాలిస్తే పరలోకానికి వెళ్ళితే మరణము లేని నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. అది అసలైన సిసలైన జీవితం. అది ఆ నిత్య జీవానికి మరణము లేదు. దేవునితో నీవు, నీ దేవుడు నీతో కలిసి యుగ యుగాలు కూడా పరమందు జీవించడం, అది భవిష్యత్తు ఆశీర్వాదం. అది ఎప్పుడైనా ఎన్నడైనా నా భార్యకు అది కావాలి, నా భర్తకు అది కావాలి, నా గర్భాన పుట్టిన నా కుమార్తెలకు, నా కుమారులకు అది కావాలని ఎప్పుడైనా యోచించావా? ఆలోచించావా? దీని విషయమై దేవుని దగ్గర విచారణ చేసావా? లేక నీ కుటుంబ వ్యవస్థలో బాధ్యత కలిగి నీ చేతి క్రింద ఉన్నటువంటి నీ భార్య పిల్లను ఒక సరైనటువంటి దైవ క్రమములో మనము జీవించగలిగినట్లయితే తనువు చాలించిన తర్వాత పరలోక రాజ్యములో అసలైన జీవితం ఒకటి ఇస్తాడు. అదే నిత్య జీవం. దానికి మరణము లేదు, ఆకలి లేదు, దాహము లేదు, వ్యాధి లేదు, రోగం ఏది కానీ లేనే లేదు అక్కడ. చీకొచ్చింత అటువంటిది దేవుడు మనకు సిద్ధం చేశాడని ఎప్పుడైనా ఎన్నడైనా కుటుంబ వ్యవస్థలో కూర్చుని నీ భార్య కొలిక, నీ భర్తకు, నీ పిల్లలకు బోధించిన
పరిస్థితులు ఉన్నాయా? బ్రతికినంత కాలం రాత్రి పగలు కష్టపడ్డమే, సంపాదనే. వారు పైకొచ్చారు, నేను ఎందుకు రాకూడదని వారికంటే పైకి రావడమే మంచిదే, వద్దని నేను చెప్పలేదు. ధనములో కానీ, విద్యలో కానీ, ఆస్తిలో కానీ, ప్రతి దానిలో కూడా మనం ఒకరికంటే ఒకరు పోటీ చేసి పైకి వచ్చేస్తూ ఉంటాం. బ్రతికినంత వరకు అన్నీ నీవే. చచ్చిపోతే ఏది నీది కాదో దానికోసం ఎందుకు నీకు ఈ ఆరాటం, ఈ పోరాటం ఎందుకు నీ అంటున్నా? బ్రతికావా? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పొలం, నా ఆస్తి, నా గృహం చచ్చిపోతే ఏది నీది కాదు. వీటి విషయంలో నువ్వు ఎంత ప్రయాస తీసుకొని అన్నిటినీ కూడా నువ్వు సమకూర్చుకోగలిగితేవో, అదే రీతిగా ఎప్పుడైనా పరలోకములో పౌరసత్వం సంపాదించుకోవాలి. పరలోకములో నాకు స్వాస్థ్యమై ఉన్న నా దేవుని సంపాదించుకోవాలి. మరణము లేని నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నేను ఎటువంటి జీవితం జీవించగలిగితే అది నాకు లభ్యమవుతుంది అనేది ఎప్పుడైనా యోచించావా, ఆలోచించావా, దీని గురించి చర్చించావా? లే. నామకాత క్రైస్తవుడుగా బ్రతకవద్దు. క్రైస్తవ జీవితం ఆచారాలతో పరిగెత్తేది కాదు, పెట్టుకున్న సంప్రదాయాలతో పరిగెత్తేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆత్మ సంబంధమైనది. జీవితాన్ని ఆత్మీయంగా ప్రారంభించు, కొనసాగించు, దానితో ముగించు. అది జీవితం అంటే. ఆత్మీయత లేదు ఈరోజు. అందుకే క్రైస్తవ సమాజములో ఆచారము సాధ్యమే, ఆచరణ అసాధ్యమే. క్రైస్తవ జీవితానికి ఈరోజు ఆచారము సాధ్యమే, ఆచరణ అసాధ్యం. ఆ విధమైన బ్రతుకుచుంది క్రైస్తవ సమాజం. ఎటుపోతుందో ఎవనికి తెలియలేదది. ఎవని పరిస్థితి ఎలాగైనా ఉండని ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో ఏ వాక్యం చేత బోధింపబడుచున్నావో దానికి సరిపోయిన జీవితం నీకుందా? ఆలోచించు. బోధించే నేనైనా, బోధ వినే నీవైనా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేటువంటి వాక్యానికి సమమైన రీతిగా బ్రతుకుందా? ఆలోచించు. కుక్క గతిగని జీవితం దయచేసి వద్దు. ఎన్నోసార్లు ఒప్పుకున్నావు నీ పాపాలు, మంచిగానే బతికావు, మళ్ళీ అదే చేశావు. కొంత విడిచావు, కొంత మాత్రం చేస్తూనే ఉన్నావు. కుక్క జీవితం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? ఇది మనకి యుద్ధకాలం. శత్రువైన లోకం, శరీరం, సాతానుని నీవు గెలవాలి అంటే కుక్క జీవితం వద్దు. బైబిల్ చెబుతుంది.